తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో శ్రీ సరస్వతి మహాపుష్కరాలు మే 15, 2025 నుంచి మే 26, 2025 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. ప్రత్యేకంగా పవిత్ర నదులలో స్నానం చేసే ముందు, చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా స్నానానికి వెళ్లేటప్పుడు నదికి ఒడ్డున ఉన్నటువంటి మట్టిని కొంచెం తీసుకుని ఆ నదీ మాతకు నమస్కారం చేస్తూ నీ నదిలో స్నానం చేసే అర్హతను, యోగ్యతను ఇయ్యమని వేడుకొని ఆ మట్టిని ఆ నదిలో వేసి స్నానానికి వెళ్ళాలి. ఇక స్నానం చేసేటప్పుడు కూడా గురువులతో సంకల్పం చేయించుకుని చేస్తే స్నాన ఫలితం కలుగుతుంది. స్నానాంతరం ఒడ్డుకు వచ్చిన తర్వాత మన తడి వస్త్రాల నుంచి 3 సార్లు నీళ్లను ఒడ్డున పిండాలి. ఇలా ఎందుకంటే మనం నదిలో స్నానం చేయడం వల్ల మనలోని మాలిన్యాలను, దోషాలను, పీడలను తొలగించుకొని వస్తున్నాం కదా, మళ్ళీ అవి మన వెంట కొంచెం కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఇలా పిండాలన్నమాట. ఇవన్నీ గురువుల వల్ల తెలుసుకుని మీకు కూడా తెలియాలనే ఈ వీడియో. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.